రీల్స్ చేస్తోందని కూతుర్ని చంపేశాడో తండ్రి. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ తన పరువు తీస్తోందనే కోపంతో గన్తో కాల్చేశాడు. హర్యానాలోని గురుగ్రామ్లో జరిగింది ఘటన. మృతురాలు జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి. పలు టెన్నిస్ టోర్నీల్లో జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకున్న రాధికా యాదవ్ 2 ఏళ్ల క్రితం అయిన గాయం వల్ల టెన్నిస్కు దూరంగా ఉంటోంది. దీంతో ప్రత్యామ్నాయ వృత్తిని ఎంచుకునే క్రమంలో ఆమె టెన్నిస్ అకాడమీని ప్రారంభించింది. దీంతో పాటు మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకుంది. గత కొన్ని నెలలుగా ఆమె రీల్స్ చేసి ఇన్స్టా, యూట్యూబ్లలో పోస్టులు చేస్తూ ఉండేది. అది తమ కుటుంబానికి అవమానం కలిగిస్తోందని తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలో రీల్స్ చేయొద్దంటూ కుమార్తెపై ఒత్తిడి తెచ్చాడు. వజీరాబాద్లోని తన గ్రామానికి వెళ్లినప్పుడల్లా తన కుమార్తె సంపాదనతో బతుకుతున్నాడని గ్రామస్తులు అతనిని వెక్కిరించారు. దీన్ని అతడు అవమానంగా భావించాడు. కూతురుకు ఎంత చెప్పినా వినకపోవడంతో రివాల్వర్తో కాల్చి చంపాడు. దీపక్ యాదవ్ తన కూతురిపై 5 బుల్లెట్లు పేల్చగా 3 బుల్లెట్లు ఆమె శరీరంలోకి చొచ్చుకు వెళ్లాయి. గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే దీపక్ సోదరుడు కాల్పుల శబ్దం విని పై అంతస్తుకు వెళ్లేసరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. బుల్లెట్ గాయాలతో ఉన్న రాధికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. దీపక్ సోదరుడి ఫిర్యాదుతో నిందితుడు దీపక్ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన కుమార్తె వ్యవహార శైలితో మనస్తాపం చెంది హత్య చేసినట్లుగా తెలిపాడు. తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.